అందంగా ఇంత ట్రెడిషనల్ గా ఇంత సాంప్రదాయంగా ఉన్నారు అంటే వాయిస్ అంటే నాకు తెలిసి నేను షాక్ అయిపోతానేమో. నాకేదో భయంగా ఉంది బాబు. బాబాయ్ ఇలా ఇట్లేంటి ఎక్కడెత్తున్నారు? మీతో మాట్లాడాలి లైట్లు ఎక్కకుండా కూర్చోవాలా? ఎవరు నువ్వు ఇలా ఉన్నావు అంటే? తెగ ఫీల్ అయిపోతున్నావు ఏంటి? లైన్ వేస్తున్నావా? అమ్మో ఇదిగో ఆ కుళ్ళు జోకులో వేయొద్దన్నాను. పద్ధతి గల అబ్బాయిని కదా, అంత ఈజీగా అప్రోచ్ అవడం నాకు రాదు మాట. చిత్రాడమొకడు ఉత్తరం వేస్తే సింతాకులో సిక్కుందంట. చిచ్చి వినడానికే చాలా అసహ్యంగా ఉంది. నాకు ఎందుకో మీరు ఇక్కడ ఉంటే కొంచెం చూడాలి అని ఉంది. నన్ను నుంచోబెట్టి ఇంకెంత మందిని నుంచోబెడతావు అక్కడ? చీర కనిపిస్తే చాలు ఒంటికి చుట్టేసుకోవడమేనా? సిగ్గు లేకపోతే సరే. మీది మేడపాడేనా? ఆహా ఏమి బతుకురానిది. మీరు వస్తున్నారని తెలిసి ముందుగానే టాటూ ఎంచుకున్నా. ఎస్ఎస్ సుధీర్ శ్రవంతి. ఎంతైనా కుర్రాడు కదండి, ఆ మాత్రం దూకుడు ఉంటుంది. ఎంతమంది చేస్తున్న వాళ్ళకి చెప్తావురా అది నువ్వు? ఏం చేస్తాం, కూటి కోసం కోటి కూనీలు. ఇంత అందం నాకు తెలిసి ఎక్కడి నుంచి వచ్చారు? రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. మళ్ళీ మొదలెట్టారా? ఏంటి అన్నంతో కొడేస్తారేంటి మమ్మల్ని? అలా నవ్వుతూనే ఉన్నారు వచ్చిన దగ్గర నుంచి. ఇవే తగ్గించుకుంటే మంచిది. భోంచేసారా? మమ్మల్ని చూసిన తర్వాత కడుపు నిండిపోయిందండి బాబు, నాకు ఇంకేందని బుద్ధగాట్లేదు. అబ్బా నీ దగ్గర చాలా జిఫ్టీలు ఉన్నారా? ఒరిజినల్ గా మాట్లాడాలంటే చాలా బీప్ లేయాలి. ఈ సుధీర్ వల్ల ఈ షో బీప్ పర్లేదు. మీకోసమే తెచ్చాను, కలాకండ్ నేనే తయారు చేశాను. ఏంటి కిల్లి ఇచ్చి కాకపడుతున్నావు ఏంటి కదా? మీరు ఐ బ్యాంకా అండి? ఎందుకు? అందరు అమ్మాయిల కళ్ళు మీ మీదే ఉందని. అరే నీది కళ్ళు కనిపిస్తలేదు. మీరు పవర్ బ్యాంక్ అండి? ఎందుకు? డెడ్ అవుతున్న నా గుండెని రీఛార్జ్ చేస్తా ఉంటే. గట్టి కొడితే ఇద్దరు బ్లడ్ బ్యాంక్ వెళ్తారు. వచ్చిందయ్యా వయ్యారి.